హాయ్ హలో వెల్కమ్ టు న్యూ వేదిక ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాము. మీరు వారికి పక్కన కూర్చోవచ్చు. ఇక్కడ లాస్ట్ లో వచ్చు వచ్చింది కాబట్టి మనకి ఇంగ్లీష్ లో మే అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మీరు అనే దానికి యు అనేది చెప్తాము. అండ్ వారికి అంటే కనుక సెంటెన్స్ ఎండింగ్ లో దెమ్ వస్తుంది. పక్కన అంటే బిసైడ్, కూర్చోవడం అంటే సిట్. సో మీరు వారికి పక్కన కూర్చోవచ్చు అంటే కనుక మనం ఇంగ్లీష్ లో యు మే సిట్ బిసైడ్ దెమ్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. అతడు చెట్టు కింద నిలబడుటకు ఇష్టపడుచున్నాడు. సెంటెన్స్ ఎండింగ్ లో ఇష్టపడుతున్నాడు, ఇష్టపడుచున్నారు ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఇంగ్లీష్ సెంటెన్స్ లో వుడ్ లైక్ టు వస్తుంది. ఇక్కడ సెంటెన్స్ లో అతడు అని ఉంది కాబట్టి స్టార్టింగ్ మనం ఇంగ్లీష్ లో సెంటెన్స్ స్టార్టింగ్ హీతో స్టార్ట్ చేస్తాం. అలాగే చెట్టు కింద అన్నాం అంటే అండర్ ద ట్రీ అని చెప్తాం. అలాగే నిలబడటం అంటే స్టాండ్. సో అతడు చెట్టు కింద నిలబడటం ఇష్టపడుతున్నాడు అంటే హీ వుడ్ లైక్ టు స్టాండ్ అండర్ ద ట్రీ అని మనం చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ అతడు 4 రోజుల తర్వాత బయలుదేరుట మంచిది. ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్ లో టా మంచిది అని వచ్చింది అంటే అప్పుడు ఇంగ్లీష్ లో మనము హ్యాడ్ బెటర్ అనేది యూజ్ చేయాలి. స్టార్టింగ్ అతడు అని ఉంది, ఇంగ్లీష్ లో అప్పుడు మనం హీ అనేది యూజ్ చేయాలి. 4 రోజులు అంటే మీకు తెలుసు 4 days అని, బట్ ఇక్కడ తరువాత అని ఉంది కాబట్టి ఆఫ్టర్ 4 days. అలాగే ఇక్కడ బయలుదేరడు అని ఉంది అంటే స్టార్ట్. సో అతడు 4 రోజుల తర్వాత బయలుదేరటం మంచిది అని తెలుగులో మనం ఎప్పుడైనా చెప్పాల్సి వచ్చినప్పుడు దానికి ఈక్వలెంట్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఏంటంటే హీ హ్యాడ్ బెటర్ స్టార్ట్ ఆఫ్టర్ 4 days. నెక్స్ట్ సెంటెన్స్ నేను వారికి ముందు నిలబడవలసిన అవసరం లేదు. సెంటెన్స్ ఎండింగ్ చూద్దాము. ఇక్కడ అవసరం లేదు అని ఉంది అంటే నీడ్ నాట్ అని ఇంగ్లీష్ లో వస్తుంది. స్టార్టింగ్ లో నేను అని ఉంది తెలుగులో, ఇంగ్లీష్ లో దానికి ఐ అని చెప్పాలి. అలాగే వారికి అని ఉంది కాబట్టి ఇది సెంటెన్స్ ఎండింగ్ కి వెళ్తుంది అంటే దెమ్ అవుతుంది. అలాగే ముందు నిలబడిన అవసరం లేదు అంటే స్టాండ్ బిఫోర్ వస్తుంది. నేను వారికి ముందు నిలబడవలసిన అవసరం లేదు అంటే మనం ఇంగ్లీష్ లో ఐ నీడ్ నాట్ స్టాండ్ బిఫోర్ దెమ్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఆమెని ఈ రోజు బయలుదేరనివ్వండి. ఇక్కడ సెంటెన్స్ లో లాస్ట్ లో నివ్వండి అని వచ్చింది. ఓకే, అప్పుడు మనము లెట్ స్టార్ట్ చేస్తాం. అలాగే స్టార్టింగ్ ఆమెను ఉంది కాబట్టి లెట్ హెర్ అని వస్తుంది. బయలుదేరడం అంటే స్టార్ట్ అని, ఈ రోజు అంటే టుడే. ఎప్పుడైనా తెలుగు సెంటెన్స్ లో నివ్వండి అని వచ్చినప్పుడు స్టార్టింగ్ ఏముందో దాంతో కలిపి మనం లెట్ హెర్ గానీ లెట్ హిమ్ గానీ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ సెంటెన్స్ కి ఆమెను ఈ రోజు బయలుదేరనివ్వండి అంటే లెట్ హెర్ స్టార్ట్ టుడే. నెక్స్ట్ ఈ సెంటెన్స్ లో నేను లేకుండా ఆమె మాట్లాడవచ్చు అని ఉంది తెలుగులో. ఇప్పుడు దీనికి ఇంగ్లీష్ లో చూద్దాం. సెంటెన్స్ లాస్ట్ లో చూడండి వచ్చు అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వచ్చు అని ఉంది కాబట్టి తెలుగులో, ఇంగ్లీష్ లో మే అనేది వస్తుంది. బట్ ఇక్కడ 2 parts కింద డివైడ్ అయింది సెంటెన్స్, తెలుగు సెంటెన్స్. నేను లేకుండా ఆమె మాట్లాడవచ్చు. దీన్నే మనము ఆమె మాట్లాడవచ్చు నేను లేకుండా అయినా మనం చెప్తూ ఉంటాం కొన్నిసార్లు. దానికి మనము వితౌట్ మీ అనేది స్టార్టింగ్ లో అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఎండింగ్ లో అయినా యూజ్ చేయొచ్చు. నేను లేకుండా అనేదానికి వితౌట్ మీ వస్తుంది. అలాగే ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్ లో వచ్చు ఉంది కాబట్టి మధ్యలో మే వచ్చింది. అలాగే ఇక్కడ ఆమె కాబట్టి స్టార్టింగ్ షీ అని చెప్తాము. మాట్లాడడం అంటే టాక్. ఓకే, నేను లేకుండా ఆమె మాట్లాడవచ్చు అంటే వితౌట్ మీ షీ మే టాక్ అని చెప్పుతాం. నెక్స్ట్ సెంటెన్స్ వారు లేకుండా నన్ను వెళ్ళనివ్వండి. ఇక్కడ వారు లేకుండా అని ఉంది కాబట్టి వారు అంటే దెమ్ వస్తుంది, లేకుండా అంటే వితౌట్. సో వితౌట్ దెమ్. నెక్స్ట్ నన్ను వెళ్ళనివ్వండి. ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్ లో నివ్వండి అని వచ్చింది. ఓకే, ఇది ఆల్రెడీ మనము లెట్ కి సంబంధించి కాన్సెప్ట్ ఆల్రెడీ వేరే వీడియోలో మనం ఈ లెట్ కి సంబంధించిన సెంటెన్సెస్ అన్ని డిస్కస్ చేసాము. నౌ ఇప్పుడు ఈ సెంటెన్స్ చూద్దాం. నన్ను వెళ్ళనివ్వండి. ఇక్కడ ఇవ్వండి అంటే గనక లెట్ వస్తుంది, నన్ను అంటే గనక మీ, వెళ్ళడం అంటే గో. సో వారు లేకుండా నన్ను వెళ్ళనివ్వండి, వితౌట్ దెమ్ లెట్ మీ గో. నెక్స్ట్ సెంటెన్స్ ఆమె వారిని గురించి ఆలోచించగలదు.
ఇక్కడ లాస్ట్‌లో గలదు వచ్చింది సెంటెన్స్‌లో. గలదు, గలడు అలా వచ్చినప్పుడు ఇంగ్లీష్‌లో మనకి కెన్ వస్తుంది. ఆమె వారిని గురించి ఆలోచించగలదు. సో, ఆమె అంటే షీ. నెక్స్ట్ వారిని అంటే గనక దెమ్. గురించి అంటే గనక అబౌట్. ఆలోచించడం అంటే థింక్. సో, ఎప్పుడైనా తెలుగు సెంటెన్స్‌లో గలను, గలము, గలడు ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు ఇంగ్లీష్‌లో మనం కెన్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో షీ కెన్ థింక్ అబౌట్ దెమ్ అని చెప్పాలి ఈ సెంటెన్స్‌కి. నెక్స్ట్ వన్, ఆమెకి ఇంట్లోనికి వెళ్ళు ధైర్యం లేదు. ధైర్యం లేదు అంటే ఇక్కడ డేర్ నాట్. ఆమెకి అంటే గనక షీ. ఇంటిలోనికి అంటున్నాం కాబట్టి ఇంటు ద హౌస్. వెళ్ళడం అంటే గో. సో ఆమెకి ఇంటిలోనికి వెళ్ళు ధైర్యం లేదు అంటే మనం ఏం చెప్పాలి? షీ డేర్ నాట్ go into the house. Thank you, friends. Please subscribe my channel. Thank you.